వందనాలండి. ఈరోజు మార్చి 11 క్రీస్తు రక్తం గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన 1:6లో తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి మహిమయు ప్రభావమును విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని రాయబడింది. యేసుక్రీస్తు త్యాగం వలన ప్రాచీన ఇజ్రాయేలీలకు చెందిన ఆధిక్యతలన్నీ విశ్వాసులందరికీ ఇవ్వబడినాయి. మనం తనకు యాజక రూపమైన రాజ్యంగాను పరిశుద్ధమైన జనాంగంగాను ఉందని చెప్పాడు. ఇది మనం యాక్చువల్గా నిర్గమకాండము 19:6లో చూస్తాం. మోషే ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. 1 పేతురు 2:9-10లో యేసు రక్తంపై విశ్వాసం ఉంచి అందులో తమ పాపములు కడుక్కున్నవారు తన కొరకు ఏర్పరిచిన వారిగా చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకొని రాజులైన యాజక సమూహంగా చేసుకొని తన సొత్తుగా చేసుకున్నాడని వ్రాయబడింది. చీకటి అంటే పాపానికి సూచన. నిర్గమకాండంలో దేవుడు చేసిన వాగ్దానము విశ్వాసుల జీవితంలో నెరవేరింది. ఈనాడు మనము అది అనుభవిస్తూ ఉన్నాం. ఈ రక్తము, ఈ బలులు ఎందుకు? పాత నిబంధన దేవుని సంకేతంలాగా ఉంది. అంటే పాత నిబంధనలో సూచనగా చూపించబడినవి అన్నీ కొత్త నిబంధనలో నెరవేరినాయి అని మనకు తెలుసు. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు మొదటిసారిగా బలులు మొదలుపెట్టాడు. ఆయనే మొదలుపెట్టాడు. ఆదాం హవ్వలు పాపం చేసినప్పుడు వారి దిగంబరత్వము కప్పేదానికి చర్మపు చొక్కాయలు ఇచ్చాడు. దిగంబరత్వం అంటే పాపానికి సూచన. చర్మపు చొక్కాయలు చేయడానికి 2 గొర్రెపిల్లలు వధించబడ్డాయి. ఇది యేసుప్రభు బలిని సూచిస్తుంది. మానవాళి పాప పరిహారం కొరకు ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆయన గొర్రెపిల్లలాగా నిర్దోషి అయిన ఆయన పాపంగా చేయబడి శిలువపై చివరి రక్తం బొట్టు వరకు కార్చాడు. పస్కా పండుగ ఆచరించుట నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూడగలం. ఇది కూడా క్రీస్తును ఆయన బలిని సూచిస్తుంది. 1 యోహాను 1వ అధ్యాయం 29లో బాప్తిస్మిచ్చి యోహాను ప్రపంచానికి యేసుప్రభువును లోకపాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేశాడు. ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి రాకముందు ఇజ్రాయేలీలను పస్కా ఆచరించమని మోషే చెప్పాడు. మచ్చలేని గొర్రెపిల్లలను చంపి దాని రక్తంను గడపలపైన పూస్తే మరణదూత వారి ఇంటిని దాటిపోతాడని చెప్పాడు. మనం ఇదంతా కూడా నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూడగలం. అదేవిధంగా 2వ మరణం మన దగ్గరికి రాకుండాటకు యేసు రక్తం పైనే విశ్వాసం అవసరం. మన పాపముల వెల తన రక్తం ద్వారా చెల్లించాడు. ఆ రక్తంలో మన పాపాలు కడుక్కుంటేనే పరలోకాన్ని పొందగలం. ఈ సత్యం కేవలం తెలుసుకుంటే సరిపోదు. ఇజ్రాయేలీలు తమ గడపలపైన రాసుకున్నట్టు మనం మన హృదయాలపై రాసుకోవాలి. పాప పరిహారం కొరకు యేసు రక్తం తప్పనిసరి అనే విషయము మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడా యేసునైనా, నీ విలువైన ప్రశస్తమైన రక్తం మా కోసం కార్చారు నాయనా. మరి మీరు చేసిన గొప్ప త్యాగాన్ని మేము గుర్తించి దానికి యోగ్యత సంపాదించుకునే విధంగా మేము మంచి జీవితాలు జీవించేటట్టు మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.